నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈటెల రాజేందర్ పైన కుట్ర జరుగుతోందా? లేకపోతే బీజేపీ నేతల మధ్య సఖ్యత లేక గొడవలు బయట పడుతున్నాయా? ఆయన మీద వెలిసిన ఫ్లెక్సీలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ అడ్వకేట్ శరత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శరత్ సార్ నమస్తే. ఏం సార్ ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చి ఏం చేశారు, ఏం వెలగబెట్టారు అంటూ కొన్ని ఫ్లెక్సీలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రి రేస్ లో ఆయన ఉన్నారు అనేసి అని అంటున్నారు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది అని అంత లోచి తరచి చెప్పడం కన్నా రాజకీయాలలో కాంపిటీషన్ ఉంటది. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళ కంటే ఎదగాలనుకుంటారు. అందరూ ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు. తర్వాత సహజంగానే బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళకి ఈటల రాజేందర్ సడన్ గా వచ్చేసేసి ఎంపీ అయి పార్లమెంట్ కు దగ్గరగా పోవడము, లేకపోతే కేంద్ర మంత్రులకు దగ్గరగా పోవడము, లేకపోతే రేపు నేనే ముఖ్యమంత్రిగా నన్ను ప్రకటించండి అని అనడము, బీసీ నాయకత్వం గురించి ట్రై చేయడము, ఇవన్నీ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు దే హావ్ గ్రోన్ విత్ ది పార్టీ ఆర్గనైజేషన్ రైట్ ఫ్రమ్ దేర్ స్కూల్ డేస్. కాబట్టి డెఫినెట్ గా ఆ కాంపిటీషన్ అయితే ఉంటది. ఆయన దాన్ని కుట్రడా ఇంకేదన్నా అంటే రాజకీయాలలో ఇవి చాలా కామన్. కుట్రలే ఉంటాయి. రాజకీయం అనేది ఇట్స్ అ వెరీ హార్డ్ గేమ్. నోబడీ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలో కూడా ఇన్నర్ లో ఎవరైనా చేసిందా, లేకపోతే ఆ గొడవను బయట వాళ్ళు ఎవరైనా వాడుకుంటున్నారంటే ఏం చెప్తారు అసలు? అంటే జనరల్ గా కింద లోయర్ లెవెల్ క్యాడర్ భావిస్తుండొచ్చు వాళ్ళ నాయకుడికి ఈటల రాజేందర్ యొక్క ఎదుగుదల ప్రాబ్లం అని గ్రహించేసేసి వీళ్ళు సొంతగా కూడా స్వామి భక్తి ప్రదర్శించడానికి కూడా కొంతమంది ఫాలోయర్స్ ఆఫ్ అదర్ అడ్వకేట్ అదర్ మన ఇది పాలిటీషియన్స్, అదర్ లీడర్స్ ఇన్ బీజేపీ దే మే హ్యావ్ డన్ దిస్. నాకు తెలిసి అటు బండి సంజయ్ వాళ్ళు, ధర్మపురి అరవిందో చెప్పి కార్యకర్తలతో ఈ పని చేసినారని నేను భావించట్లేదు. కొంతమంది అత్యుత్సాహం చూపించేసి ఇట్లాంటి పనులు చేసేసి వాళ్ళ మేల్ లీడర్లకి సమస్యలు సృష్టిస్తారు. ఇది అట్లాంటి ఉదంతమో నా భావం. ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ని హైప్ చేసే ప్రయత్నం, హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఆయన పొటెన్షియాలిటీని ఉన్న క్యాడర్ గుర్తించట్లేదు అనేసి అనుకోవాలంటే ఏం చెప్తారు? చూడమ్మా, ఆయన పొటెన్షియల్ గిటెన్షియల్ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు నేను వాడను గానీ ఆయన కేసీఆర్ దగ్గర పనిచేస్తారు. ఉద్యమ నాయకుడు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలతో ఎదిగారు. ఆయన సొంతగా ఉద్యమాలు చేసింది లేదు, పెద్ద రాజకీయాలు చేసిన అంతకు లేదు. ఆయన హీరో పక్కకు సైడ్ హీరో ఉన్నాడు. అది తప్ప ఇంకేముందమ్మా? ఆయన పెద్ద తను సొంతగా ఏదో ఒక గ్రూప్ మెయింటైన్ చేసిన నాయకుడు కాదు, ఏది కాదు. తను ఏదో ఒక పని అప్పగిస్తే ఆ పనిని బాధ్యతాయుతంగా చేస్తాడు. ఆ మేరకు ఆయనకు మార్కులు వేయచ్చు. అంతేగాని ఇక ఆయన వల్లే బీజేపీకి ఏదో ఒరిగింది, బీజేపీ రేపు అధికారంలోకి రావాలంటే ఆయనే ఉండాలా, ఆయన లేకుంటే బీజేపీ రేపు అధికారంలోకి రాదు, ఇదంతా ఇట్లాంటివన్నీ ఆ వాదనలతో నేను ఎగ్రి గాను. బీజేపీ ఎదగాలన్నా ఎదగకపోవద్దన్నా ఆ పార్టీలో ఉండే అందరూ సమిష్టిగా చేసే కృషిని బట్టి ఆధారపడ్డాయి. ఏ ఒక్క వ్యక్తి వల్లనో నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఎదగవు, తరగవు. వాళ్ళకు లీడర్ ఇస్ బీజేపీలో అది బీజేపీలో సాధ్యమైన ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏకతాటిపైకి నేతలంతా వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది బీజేపీలో సాధ్యపడే పరిస్థితేనా? సాధ్యపడకపోతే వాళ్ళే మునుగుతారు. ఇప్పుడు సాధ్యపడుతుందా అని అంటే సాధ్యపడక తప్పదు. కాంగ్రెస్ వాళ్ళు ఐక్యత పరుచున్నట్టు ప్రతిపక్షాలు మొన్నటి వరకు చీలి ఉండే. ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షాలు మమతా బెనర్జీ కూడా నాకు రాహుల్ గాంధీ యొక్క సపోర్ట్ అవసరం అన్నట్టుగా ఇప్పుడు రాహుల్ గాంధీతో పదే పదే మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ మమతా బెనర్జీతో మాట్లాడుతాడు. రాజకీయాలలో అవసరాలను బట్టి మిత్రత్వము శత్రుత్వం అనేది ఎదుగుతుందమ్మా. సో కాబట్టి అధికారం కావాలన్నప్పుడు కలిసి పనిచేస్తారు. లేదు అనుకుంటే గట్టనే గవే మోతుకు మూడాకులు అంటారు మన దగ్గర తెలంగాణలో. ఎంత పెద్ద ఎత్తు ఎదిగినా మూడే ఆకులు ఉంటాయి. బీజేపీ కూడా అంతే ఉండే అవకాశాలు. మీ అంచనా ప్రకారము బీజేపీ ఇండివిజువల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఎదిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎదగాలంటే ఇంకా చాలా మందిని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు కొత్త కొత్త వాళ్ళని తీసుకురావాలి. తర్వాత కొత్తదనం తీసుకురావాలి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అని నిరూపించగలగాలి. తర్వాత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చేరాలి బీజేపీలో. ఇప్పుడు ఎట్లుందంటే సోషల్ మీడియా అని కొంత కాంగ్రెస్, కొంత బీజేపీ పరంగా ఉన్నారు. సో బీజేపీకి పెద్ద ఛానల్ లేదు, బీజేపీకి అంత సోషల్ మీడియా వారియర్స్ కూడా లేరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే వాళ్ళు చాలా సాధనాలు సమర్పించుకోవాలి. అంత సులభమా రాజకీయాల్లో అధికారం రావాలంటే? ఓకే,
మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి కేంద్ర మంత్రి పదవి, బండిని తప్పించేసి ఈటెలకి కేంద్ర మంత్రి ఇవ్వబోతున్నారన్న న్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు? ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే చేయగలిగిన అర్హత ఆయనకు ఉంది, అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు తొలగిస్తారు, ఈటెల రాజేందర్కి ఎందుకు ఇస్తారు? బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి చేసినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, రైట్ ఆర్ రాంగ్, అది బయటికి వచ్చేసింది. ఆయన పోలీసులకు సరెండర్ అయినాడు, జ్యుడిషియల్ కస్టడీలో ఉండే, పోలీస్ కస్టడీలో ఉండే, ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళినాడు. న్యాయం ఏం జరగాలో అది జరుగుతుంది. మన శిక్షా స్మృతిలో ఎక్కడ కూడా కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష వేసుడు, తండ్రి తప్పు చేస్తే కొడుకు శిక్ష వేసుడు అనేది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి బండి సంజయ్ ఎందుకు తొలగిస్తారు? కరెక్ట్ కాదు కానీ పబ్లిక్ డొమైన్ లో, అంటే పబ్లిక్ డొమైన్ కి వచ్చేసరికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకునే సరిగ్గా ఇది చేసుకోలేదు, ఈయన ఏం చెప్తాడు అన్న ఒక కండక్ట్ స్టోరీ ఒకటి ప్లే అవుతూ ఉంటుంది కదా. ఇదంతా చెంచాగాలు చేసే వ్యవహారము, ఈ రకమైన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన అంత కట్టడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండి జిహెచ్ఎంసీలో అక్కడ ఇక్కడ చాలా మంచి కార్యదీక్షతతోని ఆయన పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి. ఆయనను అనుమానించాల్సిన అవసరం ఉంది. కొడుకు సంబంధించి చట్టం ప్రకారంగా డిసైడ్ చేస్తే ఆ ప్రకారం జరుగుతుంది, వాళ్ళు ఎదుర్కొంటారు కొద్దిగా ముందు వెనక. ఇప్పుడు బండి సంజయ్ పారిపోయినాడు న్యాయం నుంచి అంటే ఏ అక్యూజ్డ్ అయినా, ఏ ముద్దాయి అయినా ఫస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తాడు. అది వస్తేనేమో యాంటిసిపేటరీ బెయిల్ ఫలితాలను అనుభవిస్తాడు, రాకపోయినప్పుడు సరెండర్ అవుతాడు లేదా అరెస్ట్ చేస్తారు. అదే జరుగుతుంది కదా నార్మల్ గా. ఏ ప్రక్రియ జరగాలో ఆ ప్రక్రియ జరుగుతుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు లేదు, ఆయన్ని తొలగిస్తారు, ఇదంతా వైల్డ్ గెస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే మొత్తానికి ఇది మెయిన్ నేతలు చేయకపోయినా వాళ్ళ మీద అభిమానంతో కింద కార్యకర్తలు చేస్తున్న అత్యుత్సాహం, అంతేనా? ఫ్లెక్సీల గోలాది అంతేనమ్మా, నాకు తెలిసైతే గంతే, అంతకంటే ఎక్కువ లేదు. మెయిన్ నాయకులు ఇట్లా కొట్లాడి రద్దు చేసుకొని పార్టీ యొక్క పరువు తీస్తారని నేను అనుకోవట్లేదు. పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ ఈజ్ ఏ డిసిప్లిన్ ఓరియంటెడ్ పార్టీ. నెక్స్ట్, తెలంగాణ బీజేపీ దిక్సూచి హరీష్ రావు కాబోతున్నారు. హరీష్ రావుని లాగేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ఈ మధ్యకాలంలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆయనేమో నేను ఇక్కడే ఉంటాను, చావైనా రేవైనా బీఆర్ఎస్ తోటే మామతోటి అనేసి ఆయన చెప్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఇది జరగాల్సిన ఒక వాదన ఈ మధ్యకాలంలో చాలా చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు దీన్ని మతలబు? హరీష్ రావుకు పెంట కుప్ప, ఆయన తీసుకొచ్చి బీజేపీలో కలిస్తే బీజేపీ యొక్క పవిత్రత దెబ్బతింటది తప్ప బీజేపీకి వనగూరేది ఏముండదు. హరీష్ రావుని ఎట్లా చూస్తారు అంటే రావణుని దించి వచ్చిన విభీషణ్ లాగే చూస్తారు, ఇంకో రకంగా చూస్తారు. హరీష్ రావు బీజేపీలో చేరడం వల్ల బీజేపీ ఏదో స్ట్రెంత్ వస్తుందని నేను అనుకోను, అది సాధ్యం కాదు. తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరిన ఆయన బీజేపీ నాయకుడిలా ప్రవర్తించలేడు. ఇంతకాలం ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన ప్రవర్తన బట్టి ఆయనకు బీఆర్ఎస్ శరణ్, ఆయన బీజేపీలోకి వస్తాడని నేను మాత్రం అనుకోవట్లేదు. మెడల్ పెట్టి నెట్టితే ఇక సరే ఏదో పార్టీలో చేరతాడు. ఈటెల రాజేందర్ నెట్టేసినారు, ఆయన పార్టీలో చేరినాడు. అంటే ఈయన నెట్టేస్తే ఈయన మరి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్ లో చాలా మంది మా కులపోళ్ళు పైకి వచ్చినారు, ఒక కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళ అండదండలు అవి ఇవన్నీ ఉంటాయి అని అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. లేదు విద్యాసాగర్ రావు ఆ లెవెల్లో నాకు రిలేషన్షిప్ ఉంది, ఆ పవర్ ఉంది, అది అని అనుకుంటే ఇతరత్రంగా అవ్వచ్చు. ఓకే, అంటే తీసుకొస్తున్నారు అన్న మాటల్లో నిజం ఉందా? ఓన్లీ మీడియా అడావుడి మాత్రమేనా? ఆయన పదే పదే చెప్తున్నాడు కదా, నా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చచ్చుడు కూడా బీఆర్ఎస్ లోనే, నేను ఇతర పార్టీలకు పోను అని అంటున్నాడు కదా. సరే, ఆయనకి అట్లా చెప్పే అధికారం ఉంది, అవకాశం ఉంది. అయితే ఆయన అంత లాంగ్ రన్ స్టేట్మెంట్ చేయకూడదు. ఇంతకంటే ఎక్కువగా అంటే పార్టీలో ఏకబద్ధత చూపెట్టిన వాళ్ళు కూడా, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా పెట్టి కాంగ్రెస్ లో చేరిన ఈయన అంతకంటే పెద్ద విద్యావేత్త కాదు. తర్వాత కేసీఆర్ కి కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని ఉంటది. ఈయన విత్ కేటీఆర్, ఈయన రిలేషన్షిప్ విత్ కేటీఆర్ అనేది ఈయన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ కేటీఆర్ కింద పనిచేయడానికి సిద్ధమైనట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా, ఇంకా ఆయనకే అభ్యంతరం లేదని క్లియర్ గా తెలిసినట్టే కదా మనకి. కేసీఆర్ బతుకున్నంత కాలం హరీష్ రావు యాటిట్యూడ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఒక రకంగా ఉంటది. కేసీఆర్ తదనంతరం హరీష్ రావు యాటిట్యూడ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఇంకో రకంగా ఉంటది. కాబట్టి ఇంకా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్.
ఓకే. ఎందుకంటే కవిత కూడా పదే పదే హరీష్ రావుతో జాగ్రత్త, హరీష్ రావుతో జాగ్రత్త అంటే ఈ మధ్యలో ఆయననే టార్గెట్ చేస్తూ కూడా చెప్తూ ఉంది గదా! సరే ఇక కవిత మాటల్ని ఎవడు పట్టించుకుంటాడు? కవిత మరి బీఆర్ఎస్ మొట్టమొదట ఆవిర్భావ దశలో కూడా కేసీఆర్‌కు అండదండలు ఇచ్చి రైట్ హ్యాండెడ్ గా ఉన్నది హరీష్ రావు. హ్మ్. మరి అట్లాంటి వ్యక్తి మీద మన్ను పోయడం అంటే ఇవాళ హ్మ్. దాన్ని పంచుకునే చోట వచ్చిన గొడవలే తప్ప ఏం పెద్ద ప్రజాసేవ కోసమని వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారా? కొట్లాడుతున్నారా? వీళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ వేస్ట్ అవ్వదు. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఓకే. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.